శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్ణవం. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అత భగవతః మహాపురుషస్య శ్రీ మహావిష్ణుః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమాణేన ప్రభవాదే షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రియపతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీశేషాచల నివాసినః శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కైంకర్యరూపం యజమానస్య గోత్రోద్భవస్య. అందరూ వారి వారి గోత్రాలను స్మరించుకోవలసినది. జన్మ నక్షత్రే జన్మరాశో జాతస్య. నీ జన్మ నక్షత్రము జన్మరాశి స్మరించుకోవలసినది. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య సహబాంధవస్య సహపరివారస్య. మీ యొక్క నామధేయము, మీ ధర్మపత్ని నామధేయము, మీ కుటుంబ సభ్యుల నామధేయములన్నీ స్మరించుకొని మీ ప్రార్థనలు స్వామివారికి విన్నవించుకొని ప్రార్థన చేసుకోవలసినది. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య
అనుకూలసిత్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అపార కృపా సముద్రుడు వెంకట విభుడి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం నిరుపమ గుణ సింధు నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చాసక్త భక్త ఊఘరక్షి నివసతు హృదయే మే స్వాంఘ్రి భక్తిన్ వితన్వన్ అని శ్రీనివాసమఖి ప్రార్థించినట్లుగా ఆ దేవదేవుని దివ్య పాదాల చెంత నిలిచి స్వామిని దర్శించడం ఒక మహద్భాగ్యం. విశ్వక్సేనారాధనతో ఆరంభిస్తున్నారు ఈ కళ్యాణ మహోత్సవం. వీక్షిద్దాం. భగవద్ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ఇదం బ్రహ్మ పునీమే బ్రహ్మ పునాతు. వందే శ్రీనయనోత్పలస్య శశిరం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యర్చితపాదపద్మయుగలం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠే సనకాదివిర్గుణగణే సంస్తూయమానం సదా భక్తానాం అఖిలార్థదాయ నమః. శ్రీవేంకటేశం గురుం నిరుపమగుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తౌ గరక్షే నివసతు హృదయే మే స్వాంఘ్రిభక్తిం వితన్వన్నే. శ్రీలక్ష్మీ వల్లభారంభా విఖనో మునిమధ్యమామస్మతాచార్య పర్యంతా వందే గురు పరంపరాం. నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగుమరీ చత్రికశ్యప ముఖాన్ మునీంద్రాన్ సర్వాణం కులగురున్ ప్రణమామి మూర్ధనాం. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయేం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రిగుం స్మరామి. శ్రీ విష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాధిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం. శ్రీయాసమేత శ్రీ పరమహంస స్వరూపిణే శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు. ఏవం గురు పరంపరాం ధ్యాత్వా ప్రాణానాయమ్యా ఓం భూః శ్రీ గోవింద గోవింద గోవింద. దేవదేవస్య భగవతో నారాయణస్య త్రిపతిః పురుషోత్తమ సత్రిమతికలాండకోటి బ్రహ్మాండ నాయక సత్రీ శేషాచలివాతిరాత్రి భూమి నిలాసమేత శ్రీ శ్రీనివాసస్వామిన ప్రీత్యర్థం తర్వలోక హితార్థం కరిష్యమాణః వైవాహిక మహోత్సవ కర్మణి సద్యోంకురార్పణ ప్రతిసరబంధ దేవతారాధన ఆఘార కర్మ మాంగళ్యారాధన ధాన ప్రదాన లాజ పూర్ణాది హోమాది ఆచరిత సర్వకర్మసు శాలాశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదాత సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యావతరం కరిష్యే. ఆదో కలశారాధనం కరిష్యే. ధారాసు సప్త సుచమానశేషు సరస్సరిత్స పరిపూరితేషు అపో వికృణన్ ప్రతిపాదయిష్యే. గుణోమి తత్తాకం సుచరకం సుచర్మా ఇదమా పశ్యవా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పుతమా పుణ్యః పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభిః సర్వతీర్థతలమభ్యర్చ. సర్వతీర్థతలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయినా బ్రహ్మణా సంవృతం యచ్చామంత్రపూతం శుభవహం. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞః పాశా వితతాః పుత్రా తేభ్యో ఇంద్రసవితోత విష్ణుర్ విశ్వే దేవా ముంచంతు మరుతస్వస్త్య. కర్కే పాంచభూతికమావాహి జలే సర్వతీర్థజలమావాహి ముఖే విష్ణుం మధ్య రుద్రం మూలే బ్రహ్మాణమావాహి కుంభే ఓం భూ వరుణమావాహిమి ఓం భువః ప్రచేతసమావాహిమి ఓం శుభ రక్తాంబరదనమావాహిమి ఓం భూద్భువస్వ యాదస్పతిమావాహిమి గంగతి సర్వతీర్థజలాన్మా వరుణాన్మా. ఇదమాసనం సాధ్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమనీయం సమర్ప్యామి పుణ్యపుష్పైః పూజయామి. ధూపదీప సర్వోపచారార్థం అక్షతం సమర్పయామి. గుడోపహార నివేదనం సమర్పయామి. పానీయం సమర్ప్యామి. సదక్షనాకం తాంబూలం సమర్ప్యామి.
గంగాది సర్వతీర్థజలాన్ని మహావృణాన్ని మహాసుప్రీత సుప్రసన్న పరతో భవతు నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కృష్ణ విశ్వక్సేనం సకల విభుత ప్రౌఢ సైన్యాదినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండో ధారణం మేఘశ్యామం శుభనిమగుడం పీతవస్త్రం శుభాంగం ధ్యాయే దివం విజితదనుజం సూత్రపత్యా సమేతం ఓం ఆగ్నేయో యస్మాదిజామహిత్వా విశ్వే సతాత్వం మహితోనుశంభో వైరాజంతే సుహుతన్నిదత్తాం ప్రేషామతీసో విబుధానామనాది యామే శస్తాం ధనితాం దదాతు పద్మాకారమండలే ఓం భూ విశ్వక్సేన సమావాహ్యమి ఓం భువః శాంతమావాహ్మి ఓం శుభః హరమావాహ్మి ఓం భూర్భువస్వః అమితమావాహ్మి నిత్య అనపాయనమావాహ్మి తద్దక్షరే సూత్రపతిం ఆవాహ్మి వామే ఓం జయం ఆవాహ్మి సూత్రపతిం జయా సవిత విశ్వక్సేనస్య ఇదమాసనం పాద్యం సమర్ప్యామి ఆద్యం సమర్ప్యామి ఆచమనం సమర్ప్యామి పుణ్యపుష్పే పూజ్యామి ధూపదీప సర్వోపచారాంతమక్షతం సమర్ప్యామి గురోపహార నివేదనం సమర్పయామి పానీయం సమర్ప్యామి సతక్షణాకం తాంబూలం సమర్ప్యామి సురాసురశిరోరత్రమరీచి ఖచితాంగ్రే విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయ తిర్మ విశ్వక్సేన హరేర్భక్త పూజాయం హీనమివత్ తత్ క్షమస్వేతి చోక్త్వా తు ప్రణామం కారయత్ పునః సూత్రపతి జయాసమేత శ్రీ విశ్వక్సేనస్య సుప్రీతో సుప్రసన్న వరదో భవతు శ్రీ శ్రీనివాస స్వామిన ప్రీత్యర్థం తరవలోక హితార్థం కరిష్యమనః వైవాహికమోత్సవకర్మణి న్యూనాతిరిక్తదోష నివృత్తి ద్వారా కర్మ సాఫల్యార్థం భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం వాచయిష్యే వాచతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రజాపతి శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపని శామ్యంతు ఏతయః శుభని వర్ధంతాం శుభని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపని శామ్యంతు ఈతయః శుభని వర్ధంతాం శుభని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శామ్యంతు శుభని వర్ధంతాం శుభని ఓం అతో దేవా అవంతు నో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభి ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదతే పదం సమూఢమస్య పాకుం శ్రీ త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్య తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుజ్య సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి శూరయః దేవే వచక్షోరాతతం తద్విప్రాసో విపణ్యవో జాగృభాగం సస్సమిందతే విష్ణోర్యత్పరమం పదం ద్రవినోదా ద్రవిణసస్తురస్య ద్రవినోదా తలరస్య పుంశత్ ద్రవినోదా వీరవతి విషణ్ణో ద్రవినోద్ధారాసత దీర్ఘమాయుః సవితా పశ్చాత్తా సవితా పురస్థా సవితోత్తరాత్తా సవితా ధరాత్తాత్ సవితా నః సువతు సర్వతాతిం సవితా నో రసత దీర్ఘమాయుః నవో భవతి జాయమానోన్నాం కేతురుషసా నీత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమాసి దీర్ఘమాయుః అతిథిర్జోరతిరంతరిక్షమతిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవా అతిథిః పంచజనా అతిథిః జాతమతిర్జనిత్వం సర్వే దేవాః ప్రియంతాం పుణ్యాహమస్త్వం యత్పుణ్యం నక్షత్రం తద్వట్కుర్వేతోపవిశం యదా వై సూర్యవదేతి అత నక్షత్రమతే సూర్యో గచ్చేత్ యత్ర చ గణ్యం పశ్యేత్ తావతి కుర్వేత యత్కార్యే స్యాత్ పుణ్యః ఏవ కుర్వే శ్రీ శ్రీనివాస స్వామిన ప్రీత్యర్థం సర్వలోక హితార్థం కరిష్యమాణః వైవాహికమోత్సవకర్మ సర్వత్ర ప్రోక్షణార్థం ఓం పుణ్యాహం భవంతో భ్రంతో వైవాహికమోత్సవకర్మణి ఓం పుణ్యాహం భవంతో భ్రంతో కర్మణి ఓం పుణ్యాహం భవంతో భృత్వ కర్మణి ఓం పుణ్యాహం స్వస్తిరింద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తిన బృహస్పతిర్దదాతు శ్రీ శ్రీనివాస స్వామిన ప్రీత్యర్థం సర్వహితార్థం కరిష్యమాణః వైవాహికమోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రంతో వైవాహికమోత్సవకర్మణి ఓగం స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రంతో కర్మణి ఓగం స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రంతో కర్మణి ఓగం స్వస్తి రుద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రతేయర్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంచీవ సరదసవీరాః శ్రీ శ్రీనివాస స్వామిన ప్రీత్యర్థం సర్వలోక హితార్థం కరిష్యమాణః వైవాహికమోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం వృత్తిం భవంతో భ్రంతో వైవాహికమోత్సవకర్మణి ఓం వృద్ధితాం పుణ్యాహం వృత్తిం భవంతో భ్రంతో కర్మణి ఓం వృద్ధితాం పుణ్యాహం వృత్తిం భవంతో భృత్వ కర్మణ ఓం వృద్ధితాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భువః తానభూరిజదదాతన మహిళ చక్షతే యో పశ్యత మూర్తః తస్య భాజేతే నః ఉచతీరవ మాతరః తస్మా అరంగమామవః యస్య క్షయాయ జన్మథ ఆపో జనిదాచరః దివిశ్రయస్వాంతరిక్షే తస్వపృథివ్యా సంభవ బ్రహ్మవర్చసమజ బ్రహ్మవర్చసాయత్వా పౌమానసువర్జనః పవిత్రేణ చ శ్రీః పోతాసి పునాత్వా పునంతు మాదేవజనాః పునంత మనవోధ్యా పునంత విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవతు పవిత్రేణ పుడాహిమా శుక్రేణ తే వదీద్యతో అగ్నే కృత్వా కృతో గుంవ్రణో యత్తే పవిత్రమర్చిషే అగ్నే వితతమంతరా బ్రహ్మతేన పుణ్యమహే ఉభాభ్యాం తే వసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పుణ్యమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాతో యస్యే బహ్విస్తనవో వేద పృష్ఠాః తయా మదంత సతమాద్యేషు
మయగ్స్యమపతయోరేనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాతః ప్రాణేనే శిరోమయోభు ద్యావా పృథివీ పయసాపయోభిః ఋతాపరి యజ్ఞియే మా పునీతాం పృథ్వీ సవితస్త్రుభిః వర్షిట్టేర్దేవమన్భవిః అగ్నే దక్షే పునాహిమాయేన దేవా అమృతాయేనాపో దివ్యం కసహత్యం దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మ పుణ్యమహే య పావమానే రద్యేతే ఋషిభిः సంవృతకం రథం సర్వకం సపూతమష్టాతే స్మృతితం మాతరిస్వనా పావమానేర్యో అద్యేతే ఋషిభిः సంవృతకం రథం తస్మై సరస్వతే దుహే క్షీరకం సర్పిర్మదూదకం పావమానే స్వస్తైనే సుతుఘాహి పయస్వతి ఋషిభిः సంవృతో రసః బ్రహ్మణేషు మృతకం హితం పావమానేర్దిశంతునః ఇమం లోకమతో అమం కామా సమర్థయంతునః దేవీర్దేవే సమావృతాః పావమానే స్వస్త్యయనీః సుతుఘాహి ఘృతశ్చుతః ఋషిభిः సంవృతో రసః బ్రాహ్మణేషు మృతకం హితం ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా ప్రాజాపత్యం పవిత్రం శతోద్యామకం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పుణీమహే ఇంద్రసు నీతి సహమాపునాతు సోమస్వస్త్య వర్ణస్మీత్య యమో రాజా బ్రహ్మృణాపి పునాతు మా జాతవేదా మూర్జయంత్యా పునాతు ఓం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాత భేషజం సన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ఓం ప్రాచ్యాం దిశి దేవా ఋత్విజో మార్జయంతాం దక్షిణాయాం దిశ్యవాసాః పితరో మార్జయంతాం ప్రతీచ్యాం దిశి గుహా పశవో మార్జయంతాం ప్రతీచ్యాం దిశ్యపపోషదయో వనస్పతియో మార్జయంతాం ఊర్ధ్వాయాం దిశేఘ్నః సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం అతోదరాధరే నాగేభ్యో మార్జయంతాం. ఓం వాస్తోష్పతే ప్రతిజాన్యస్వాస్వాభే స్వనమేవో భవనః యత్వే మే ప్రతితన్నో జుషస్వసన్నయేతి ద్విపదేశం చతుష్పదే వాస్తోష్పతే సగ్మయా సగం సతాతే సక్ష్యమ హిరణ్వయ గాతుమత్య ఆవహ క్షమ ఉత యోగే వరన్నో యూయం పాదస్వస్తిభిస్తదానః అమీవః వాస్తోష్పతే విశ్వారూపాణ్యాభిషన్న సుఖాస్యేవయే దినః. ఓం అణోరణీయాన్ మహతో మహ్యాన్ ఆత్మగుహాయాం విహితోసి జంతోః తమకృతం పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం. సప్త ప్రాణాః ప్రభవంతి తస్మా సప్తార్చిషः సమితः సప్త జిహ్వాః సప్తమే లోకాయేషు చరంతి ప్రాణాగుహాశయా నీతా సప్త సప్త అతః సముద్రా గిరయశ్చ సర్వేస్మా సింధంతే సింధవ సర్వరూపాః. ఓం విశ్వక్సేనాయ మహావరుణాయ మహా పునః పాద్యం ఆచమనం సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నవరదో భవతు యథాస్థానం యథాస్వం ప్రవేశయామి ఉత్సవార్థం క్షేమార్థం పునరాగమనాయ చ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆనంద నిలయవాస గోవింద గోవింద. వెంకటాచల క్షేత్రంలో ప్రతి క్షణము కూడా చాలా ఆనందకరంగా ఉత్తేజకరంగా ఉంటుంది. ప్రతి సన్నివేశాన్ని అత్యంత విశేషమైనటువంటి రీతిలో దర్శిస్తూ భక్తులు తాదాత్మ్యాన్ని పొందుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఆ వెంకటరమణుని యొక్క దివ్య లీలల్ని భక్తులు నిరంతరం మననం చేసుకుంటూ ఉంటారు. ఆ స్వామివారి దివ్య సాన్నిధ్యంలో ప్రతినిత్యము 12 గంటలకు ప్రారంభమయ్యేటువంటి నిత్య కళ్యాణ మహోత్సవంలో ఆరంభంలో చక్కగా అర్చక స్వామి ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి స్తోత్రం నిరుపమ గుణసింధుని నిత్యలక్ష్మీ సమేతో అని ఆ శ్రీనివాసమఖి స్మరించినటువంటి ఆ లక్ష్మీ విశిష్టాద్వైత భాష్య ఆరంభంలో చక్కగా స్వామిని స్తుతించిన ఆ శ్లోకాన్ని పఠించారు. తమ ఆచార్యుడైనటువంటి విఖనోముని స్తోత్రాన్ని పఠించి శుభారంభం చేసి ఈ విశ్వక్సేనారాధన పుణ్యాహాదులను పూర్తి చేసి ఇప్పుడు అక్కడ చక్కగా ఆ సద్యో అంకురారోపణని నిర్వహిస్తూ ఉన్నారు.
ఆ స్వామి యొక్క వైభవం విశిష్టమైనది. వైభవ, విభవ, మహిమ, మహత్తు, మహత్వము, మాహాత్మ్యము ఇవన్నీ కూడా ఒక సమానమైనటువంటివి. ఏమిటి వైభవము అంటే? ఐశ్వర్యము, ప్రభుత్వము, మహిమ, గొప్పదనము అని. ఆ పరమాత్మ అనేక రూపాలతో ఉంటాడు. ఆ ప్రకృతి యొక్క సోయగాన్ని మనం వీక్షిస్తున్నాం. రంగురంగుల పుష్పాలు, ఆ తులసి దళాలతో పరమాత్మ యొక్క చైతన్యాన్ని మనకు స్పష్టం చేస్తాయి. ఆ పరమాత్మ యొక్క ప్రభుత్వంలో బ్రహ్మాది దేవతలు అధికారులాగా ఉంటారు. ఈ భూలోకంలో తపస్సు చేసి అత్యధికమైనటువంటి ఆకాంక్షతో గొప్ప తపస్సు ఎవరైతే చేస్తారో వారిని ఆ పదవుల్లో నియమిస్తారు. బ్రహ్మేంద్రాది దేవతలంతా కూడా ఇలాంటిదే. ఆ బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, యమ, వరుణ, వాయు, కుబేర, ఈశానాది దిక్పాలకులు. స్వామి యొక్క స్వరూపం, ఒక రూపం ఎలాగ తెలుస్తోంది? మంత్రాలతోనే చాలా కాలం ఆ స్వామి యొక్క రూపాన్ని దర్శించేటువంటి వారు. విఘనస మహర్షి శ్రీ శ్రీనివాస స్వామి ప్రీత్యర్థం సర్వలోక హితార్థం కరిష్యమానః వైవాహికమోత్సవకర్మణి ప్రతిసరబంధదేవతారాధనం కృషే. ఓం ఇమర్పయంతి మనయో వీర్యో జోహి జానరి విబుధా విరాజన్నో తమ్మయి దోషా యస్య నాగ్నో విపినాని వదంతో షన్నో నిదత్తాం. ఓం భూ విశ్వక్సేన సమావాహమి, ఓం భూశేషమావాహమి, సహస్రీర్షమావాహమి, నాగరాజమావాహమి, అనంతమావాహమి. శేషస్య ఇదమాసనం. శేషాన్మాపాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి, ధూపదీపాది సర్వోపచారణార్థం అక్షతం సమర్ప్యామి, గుడోపహర నివేదనం సమర్ప్యామి, పానీయం సమర్ప్యామి, సతక్షణాకం తాంబూలం సమర్ప్యామి. శేషాన్మా సుప్రీతా సుప్రసన్న వరతో భవతు. ఓం స్వస్తి నో మిమీతామస్వినాభగ స్వస్తి దేవ్యతీతరర్వణాః స్వస్తి పూషా అసూరో దదాతు న స్వస్తి ద్యావా పృథివేషు చేతునా స్వస్తయే వాయుపబ్రవామహై సోమం స్వస్తి భువానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవావంతృభవ స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్వం అసహ స్వస్తి మిత్రావరుణా స్వస్తి పథ్యే రేవతి స్వస్తిర ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధే స్వస్తి పంథామనోచరేమ సూర్యా చంద్రమసా వివాం పునర్దతాజ్ఞాతా జానతా సంఘామే మహిం స్వస్తయనంతారక్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశ్రోణవామివారూహేమ అంహోముచా మాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతారక్షం ప్రయాతపానిశరణం ప్రపంచే స్వస్తి సంభాతే స్వభాయన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం శుభగం శుభం. జగద్రక్షక గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద. మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ స్వామివారి యొక్క ఈ తిరుకల్యాణ మహోత్సవాన్ని దర్శిస్తూ తిరుమలలోనే మనం కూర్చొని కళ్యాణ మండపంలో ఉన్నట్లుగా భావన చేస్తూ భావగ్రాహి జనార్దన అని భావాలని గ్రహిస్తాడు పరమాత్మ. ఎందుకనంటే మనకు వైఖానస మునిశ్రేష్ఠ పూజితాయ నమః అని ఆయన నామాల్లో కనిపిస్తోంది. అంటే ఆ మహానుభావుడు చక్కగా ఋషుల చేత అత్ర్యాది మహర్షుల ఆరాధనలని అందుకున్నటువంటి వాడు. భరద్వాజాది మహర్ష్యాదులు నిరంతరం స్మరిస్తారు ఆ దివ్య పాదాలను. అందుకనే మనకు చక్కగా ముచ్చటగా పురుషుడు అయినటువంటి వాడు చక్కగా షట్పింజల ధోవతి అంటారు. పంచగట్టి ఎలాగ ఉండాలో చూపిస్తూ ఉన్నారు స్వామి. కళ్యాణమూర్తి అభయప్రదానం చేస్తాడు సమస్త జగత్తుకి కూడా. ఈ మహానుభావు ఋషులలో ఆది ఋషి అష్టాదశ సూత్రకారులలో మొట్టమొదటివాడు విఘనస మహర్షి. ఆయన మనకు ఒక చక్కని ఉపదేశం చేశారు.
షడంగుళాద్ అహీనం అంటే 6 అంగుళాలకు తక్కువ కాకుండా గృహంలో కానీ ఇంకా ఆలయాన్ని బట్టి ఆయా స్థితులను అనుసరించే ఆలయాలు కానీ ప్రతిష్ఠించి భగవద్ ఆరాధన చేయమన్నారు. భృగు, అత్రి, మరీచి, కశ్యపాది మహర్షులకు ఉపదేశించారు. ఆయన 4 లక్షల శ్లోకాలతో ఈ భగవత్ శాస్త్రం అంటారు. భగవద్ ఆరాధన ఎలాగ చేయాలి, ఎందుకు చేయాలి, ఏ ప్రదేశంలో ఆలయ నిర్మాణం చేయాలి, ఏ ఉత్సవాలు చేయాలి, ఇవన్నీ కూడా. వారిలో మరీచి మహర్షి విమాన సహిత ఆలయ నిర్మాణం ఉత్తమమైనటువంటిది అని అన్నారు. ఎవరికంటే భిన్నమైనది ఏది లేదో, ఎవరికంటే సూక్ష్మమైనది మరొకటి లేదో, ఎవరికంటే పెద్దది లేదో, అనోరణీయాన్ మహతో మహీయాన్ అని అంతరిక్షంలో నిశ్చలమైన మహావృక్షంలాగా ఎవరు నిలిచారు, ఈ విశ్వమంతా ఎవరు వ్యాపించి ఉన్నారో ఆయనే పరబ్రహ్మ, జ్యోతిస్వరూపుడు, ఆపోజ్యోతిగా ఉన్నాడు అని విమానార్చన కల్పంలో చెప్పడం జరుగుతుంది. విమాన సహితమైన ఆలయాన్ని గ్రామంలో కానీ అగ్రహారంలో కానీ ప్రతిష్ఠించి ఆ మహావిష్ణువుని పూజిస్తే ఆ గ్రామంలో వారందరికీ కూడా ఒక యజ్ఞం చేసిన ఫలం కలుగుతుందన్నారు. నిత్యాగ్నిహోత్రులు అయిన వారు ఉంటారు, వారికి కూడా అన్ని దోషాలు తొలగిపోయి సంపదలు కలుగుతాయి. ఆయన పాలల్లో నెయ్యి, నువ్వులలో నూనె, పూలలో వాసన, పండ్లలో రసము, కట్టెలలో అగ్ని ఎలాగ ఉంటాయో అలాగ సర్వాధారుడట, సనాతనుడు, అప్రమేయుడు, అచించుడు, నిర్గుణుడు, నిర్మలుడు, సర్వవ్యాపి. ఆయనను ధ్యానించి ఆవాహన చేయాలి అన్నారు. అరణిలో దాగి ఉన్న అగ్ని, కట్టెలో ఉన్న అగ్ని మథనం చేత ఎలాగ పుట్టి వస్తుందో ఆ అర్చక స్వామి ధ్యాన మథనం చేత ఆయన హృదయాన్ని మధించి ఆ మహావిష్ణువుని స్మరించి ఆవిర్భవింపజేస్తాడు. అదిగో ఆయన హృదయంలో ఉన్నటువంటి తల్లి, ఆ జగజ్జనని అయినటువంటి లోకపావని లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఆ లక్ష్మి అంటే గుర్తు, పరమాత్మ ప్రేమకు ఒక స్వరూపం. ఆ చీర ఎలాగ కట్టాలో, పగడాల మాల, ముత్యాల మాల. స్త్రీలు ప్రాచీన కాలంలో పగడాలు, ముత్యాలు ఇవన్నీ కూడా రత్నాలు 7 వారాలకు 7 రకాలైనటువంటి నగల్ని ధరించేవారు. తద్వారా ఆరోగ్యాన్ని, వికాసాన్ని అన్నిటినీ కూడా పొందేవారు. అందుకని ఇక్కడ మనం చూస్తాం అమ్మవారు ఆ లక్ష్మి, మహాలక్ష్మి కూడా అలాగ ధరించి ఉన్నది. అట్టి స్వామివారికి, అమ్మవార్లకు కూడా వివాహ దీక్ష స్వీకారం అంటే ఆ వివాహం అనేటువంటిది విశిష్టమైనది కనుక యజ్ఞం లాంటిది గృహస్థాశ్రమ జీవితం. ఈ యజ్ఞమయమైనటువంటి జీవనంలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ అర్ధకామాలను ధర్మబద్ధంగా పొందేటువంటి స్థితి ఉంటుంది అని. బంగారు శరీర ఛాయ కలిగినటువంటి వారు, నేత్రాలు మందహాసం చేస్తూ ఉన్నటువంటి ప్రణవస్వరూపుడు, కిరీట కేయూర యజ్ఞోపవేత శ్రీవత్సాంక ధారి అయినటువంటి చతుర్భుజుడు, శ్రీభూ సమేతుడు, గరుడాది శిష్య సేవితుడైనటువంటి స్వామిని మనం నిరంతరం ధ్యానం చేయాలంటే నిలవదు కదా. కనుక తానే అర్చారూపాన్ని ధరించి వచ్చాడు. అట్టి స్వామి ఆజ్ఞతోనే భూమి సకల జీవరాశులకు కూడా స్థానమై ఉన్నది. కనుక అలాంటి స్వామిని చక్కగా ప్రతి గ్రామాలలో ప్రతిష్ఠించాలి అని ఆ ప్రతిష్టాకాలం కుంభంలోకి ఆవాహన చేసి, అర్చావతార రూప మూర్తిలోకి ఆవాహన చేసి అర్ఘ్యపాద్య ఆచమనాదుల చేత పూజించి హవిర్నివేదన చెయ్యాలి అని. అక్కడ నుంచి ఆ మూర్తిలో చైతన్యం కలుగుతోంది అని మరీచి మహర్షి చెప్తారు. ఆ మాహాత్మ్యం అప్పుడు ప్రారంభమవుతోంది. వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం ఇలాగా మనకు దర్శనమిచ్చేటువంటి స్వామివారి దివ్య సాన్నిధ్యంలో అర్చక స్వామి కూడా రక్షాస్వీకారం చేస్తూ ఉన్నారు. తరతరాలుగా
దాదాపు 40-50 తరాల నుంచి ఆ స్వామివారికి భారద్వాదశ గోత్రీకులు కౌశికస గోత్రీకులైనటువంటి వారు ఆరాధనలు అందిస్తూ ఉన్నారు. గోపీనాథ దీక్షితుల్ని స్వయంగా శ్రీవారే స్వప్నంలో ఆదేశిస్తారు. శ్రీనివాసమఖి ఆయన కూడా ఒక విశిష్టమైనటువంటి మహానుభావుడు. అలాగా వారి పరంపరలో ఈ అర్చక స్వాములు చక్కగా తమ పెద్దలు నిర్దేశించినటువంటి విధి విధానాలతో ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వామివారి దివ్య సాన్నిధ్యంలో అగ్ని ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. యజ్ఞాధికారం గృహస్థుకే ఉన్నది అని. శుద్ధ ఆశీర్వాన్మమత్వ ఇంద్ర శుద్ధో నాగ శుద్ధ శుద్ధాభిరూతిభిః శుద్ధో అర్ఘ్యం నిధార్య శుద్ధో మమధ్య సౌమ్య ఇంద్ర శుద్ధో హినోర్యం శుద్ధో రత్నాని దశుషే కుండే సోమం ఆవాహమి మయి దేవాగ్ర देव्या होतारा परिचंत पूर्वरिष्टास्य मतनवासु वीराः मह्यं यजन्तु मम यानि हव्याकुत सत्यमन सौम्यस्तु ये नोमानि अं कतमच्चाहं विश्वे देवासु अधिवचतामि देवी षडुर्वे कर्णे पितृमावाहमि रेखायं स्कन्दमावाहमि रेखा गायत्र्या प्रोक्षा तत्सवितपरे एन्यम्बर्गो देवस्यतिमिति यो यो नः प्रचोदयात् जातवेदो भुवन सरेते सिञ्च तपशो यज्जनिषते अग्निमश्वत्तादति हव्यवाहं शमी गर्भाजन यन्योम योभो गुरुतप्रदेको गुरुतयोरग्ने गुरुते समिद्धो गुरुतमस्यां गुरुतपृषस्त्वा सरितो भन्ते गुरुतं पिबन् प्रेक्ष्यदेव आयुर्दा अग्ने हविषो जुषानो गुरुतप्रदेको गुरुतयोर्वेदि उपावरो जातवेदः पुनस्त्वं देवे आयु प्रजामस्मासु देहज स्रोतीहनो दुरणे अग्निग्रहणपात्रे सदल पुष्पाक्षता निक्षेपेत अग्न आयाज्वाल्या अग्न आयाग्रहणो हविदाते निवता सस्य परिषे अदितेन मन्यस्व अनुमतेन्व मन्यस्व सरस्वतेन्व मन्यस्वतेव सवितप्रस्व तत्सवितपरे एन्यम्बर्गो देवस्य तिमिः धियो यो नः प्रचोदयात् ब्रह्म च ज्ञानं प्रथमं पुरस्ताद्विषमतः तेन वा स बुद्ध्या उपमा अस्य विष्टा सतश्च योनिमसतश्च वः ओं भूर्ब्रह्मा नमावाहमि ओं भुवः प्रजापतिमावाहमि ओं सुवात् पितामहमावाहमि ओं भूर्भुवस्वहिरण्यगर्भमावाहमि ब्रह्मणे नमः इदमासनं सोमो दीर्घं सोम अर्वन्तमासं सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं वितद्यं स भेगं पितुश्रवणं यो ददास तस्मै ओं भूसम्मावाहमि ओं भुवर्यज्ञाङ्गमावाहमि ओं सुवरिन्दुमावाहमि ओं भूर्भुवस्वच्छन्द्रमावाहमि सोमस्य इदमासनं ब्रह्मणे नमः वाद्यमर्घ्यमाचमनं पुष्पं गुडोपहरणं पाणि सदक्षिणाकं ताम्बूलं सर्वोपचारान् समर्पयामि ओं भूपते भगवते महतोपतस्यवते ब्रह्मानन्ता वृणीमहे सोमाय नमः पाद्यमर्घ्यमाचमनं पुष्पं गुडोपहरणं पाणि सदक्षिणां ताम्बूलं सर्वोपचारान् समर्पयामि ओं भूपते भगवते महतोपतस्यवते सोमगं राजानन्ता वृणीमहे ओं ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि परिजपात्र्यो ब्रह्मणमा सोमावाहयामि कृष्णस्य करेष्ठो अग्ने त्वा स्वाहा वेदरस्य बर्हिषे त्वा स्वाहा बर्हिरस्य तृभ्यस्त्वा स्वाहा दिवे त्वा अन्तरिक्षाय त्वा पृथिव्यै त्वा पोषाय त्वा सुधा पितृभ्याम् ऊर्ध्वपरिषद्भ्या ऊर्ध्वां पृथिवीं गच्छता उभाभ्यां प्रहरेम वेते पोषाते ग्रन्थिं विशतो आदित्यं व्यञ्जनसि पूर्णां सन्त्वास्त्रामि स्वसस्तं देवेभ्यः विष्णोस्तु पोषिते प्राच्यान् विष्णोस्तु पोषे दक्षिणतो विष्णोस्तु पोषे उत्तरतो देचर्व्यञ्जनमसि विष्णोस्तु पोषे पश्चिमसोदत्तां देवेभ्यो विष्णोस्तु पोषे विष्णुमावाहमि महाविष्णुमावाहमि सदा विष्णुमावाहमि व्यापी नारायणमावाहमि सुरतासे घृतासे ध्रुवासे तारुणासे वानस्पत्योऽसि देवेभ्यः सुन्दस्व ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रतिपात्र्योः ब्रह्माणम् आवाहमि सोमावाहमि ब्रह्मण्डप प्रणेशमजमानवाचं यच्च सोमापः प्रणेशमजमानवाचं यच्च प्रणगिं देवता वर्धयत्वं नाकस्य यजमानसो सप्त ऋषीनागं सुकृतां यत्लोकस्तत्रयमं यज्ञं यजमानतिः ओं प्रणया को व प्रणतो सव प्रणत्वापो देवी प्रणयानग्रिगं सकं साधयन्तुनः इदं वदन्ते गुटपृष्ठा उदाकु सहस्रपोषमेजमानयञ्चिभिः को वैनक्त्यः सवन्तुं संविसन्तान् देवी संविसन्तान् देवीर्विसः पातन्ते विच्चे दक्षिणपरिदो ब्राह्मणतीर्थेन ओं प्रजापतिम् आवाहमि ओं इन्द्रम् आवाहमि ओं अग्निम् आवाहमि ओं सोमम् आवाहमि उत्तरपतिदैवतीर्थेन ओं अग्निमावाहमि ओं सोममावाहमि अग्निशोमावाहमि ओं प्रजापतिमावाहमि ओं ब्रह्माणमावाहमि ओं इन्द्रमावाहमि ओं वसूनामावाहमि ओं मरुत आवाहमि ओं रुद्राणामावाहमि अपपस्पुरुष्य ओं विष्णुमावाहमि ओं बृहस्पतिमावाहमि ओं मित्रमावाहमि ओं वरुणमावाहमि ओं आदित्यानामावाहमि ओं अश्विनामावाहमि पूषणमावाहमि कक्षमावाहमि कक्षदेवत सोममावाहमि औपासनिग्यमावाहमि यज्ञदेवत विश्वान् देवानाम् आवाहमि सर्वदेवानाम् आवाहमि आज्यभागे ओं प्रजापतिजुष्टरूपामि इन्द्राजुष्टरूपामि अग्निजुष्टरूपामि सोमाजुष्टरूपामि अग्निजुष्टरूपामि सोमाजुष्टरूपामि अग्निशोमाभ्यागं जुष्टरूपामि प्रजापतिजुष्टरूपामि
ఓం బ్రహ్మణ చుష్టరూపామి ఇంద్రాయ చుష్టరూపామి వసుభ్యో చుష్టరూపామి మరుద్భ్యో చుష్టరూపామి రుద్రేభ్యో చుష్టరూపామి అపస్పృశ్య ఓ విష్ణువే చుష్టరూపామి బృహస్పతి చుష్టరూపామి మిత్రాయ చుష్టరూపామి వరుణా చుష్టరూపామి ఆదిత్యేభ్యో చుష్టరూపామి అశ్వేభ్యాగం చుష్టరూపామి పూష్టే చుష్టరూపామి కక్షాయ చుష్టరూపామి కక్ష దేవత సోమాయ చుష్టరూపామి ఔపాసన యజ్ఞాయ చుష్టరూపామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో చుష్టరూపామి సర్వదేవేభ్యో చుష్టరూపామి ఆజ్యం తృప్యతి శ్రియామి జనం తృప్యతి శ్రేయామి అగ్నేర్జ్యోతిషే समितसे स्वाहा अमृतमसे वारुणमसे अंतरितकं रक्षो अंतरिता अराते स्वाहा प्रत्युष्टिकं रक्ष प्रत्युष्ठा अराते स्वाहा चित्पति स्वापुणात् त्वच्चिद्रेण पवित्रेण ससूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वापुणात् त्वच्चिद्रेण पवित्रेण ससूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वापुणात् त्वच्चिद्रेण पवित्रेण ससूर्यस्य रश्मिभिः स्वाहा गायत्री समित प्रोक्षा तत्सवितवरेण्यमर्गो देवस्य धियो यो नः प्रचोदयात् करसम्पूर्णवसमिदौ गृहीत्वा मूलाग्रं कृतिं स्पर्शयित्वा अभ्यर्चा अक्षतामि मामे अग्निष्टिका आज्यामि मामे अग्निष्टिका चरुभिः मामे अग्निष्टिका देनवस्तन्त्वेक च शतं च सहस्रं चायुतं च नियुतं च प्रेतं च अर्भुतं च अन्यभूतं च समुद्रं च मध्यं च अन्तश्च परार्धश्च इमामे अग्निष्टिका देनवस्तन्तो ओम इन्द्राय नमः ओम यमाय नमः ओम निरुते नमः ओम वरुणाय नमः ओम वायुवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम अग्ने नमः ओम हुतवहाय नमः ओम हुताशने नमः ओम कृष्णवर्तमने नमः ओम देवमुखाय नमः ओम सप्तजिह्वाय नमः ओम वैश्वानराय नमः जातवेदसे नमः अदितिर्मन्यस्व नमतेर्मन्यस्व सरस्वतीर्मन्यस्व देवसवितप्रस्व षष्टिशतसहस्र अनितमक्षयमर्भुतमानया अयन्त इद्मा आत्मजातवेदस्य नेद्य स्ववर्धसुचेद्वर्ते च अस्मिन् प्रजापशुब्रह्मं तिसर्नाद्येन ब्रह्मन् सोमन् इद्ममादास्ते आदस्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्यादिशानान्तम् इन्द्राय स्वाहा ओम अग्नये स्वाहा ओम सोमाय स्वाहा ओम अग्नि सोमाभ्यागं स्वाहा ओम प्रजापते स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम इंद्राय स्वाहा ओम वसुभ्य स्वाहा ओम मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपस्पृश्य ओम विष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा ओम वरुणाय स्वाहा ओम आदित्येभ्य स्वाहा ओम अश्वेभ्यागं स्वाहा ओम पूष्णे स्वाहा ओम कक्षाय स्वाहा ओम कक्षदेवत सोमाय स्वाहा ओम औपासने यज्ञाय स्वाहा ओम यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा दर्वाभिगार्याचरं सावित्रीं हृत्वा व्याहृतिं ज्योतिप्रभिगार्य ओम भूस्वाहा ओम भवस्वाहा ओम सुवस्वाहा भूर्भुवस्वाहा अतिथिर्वमग्गुस्तः अनुमतिर्वमग्गुस्तः सरस्वतीर्वमग्गुस्तः देवप्रासादेः स देवदेवस्य भगवतो नारायण सत्रे श्रीनिवास स्वामी प्रीत्यर्थं सर्वहितार्थं करिष्यमाणः वैवाहिकमत्सकर्मणे आघारे स्वर मंत्र अक्षर सर्वदोष प्रायश्चित्तार्थं वैष्णवं होषे अदितेन मन्यस्व अनुमतेन्व मन्यस्व सरस्वतेन्व मन्यस्व देवसवितः प्रस्व ओम अतो देवावन्तुनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधा भविस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेदानतदेवतं समुडमस्य पागुंसरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोप अद अभ्यततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्युसखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति शूरयः दिवीव चक्षुर ततग्गु स्वाहा तद्विप्रासो विपण्यवो जाग्रीवागं सस्यमिन्दते विष्णोर्यत्परं गुस्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा भूर्भुवस्वाहा अतिथिर्वमग्गुस्ताः अनुमतिर्वमग्गुस्ताः सरस्वतीर्वमग्गुस्ताः देवसदप्रासाभिः अग्निप्रतिष्ठापनमुहूर्तः सुमुहूर्तो महान्तोऽनुगुण्डन्तं सुमुहूर्तोऽस्तु దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్న
ಪನ್ನೀರಂದಿಯರೇ ಪಾವಡಲು ನಂದಿಯರೇ పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టలే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే మంజుల స్ఫురమాన పాదయుగలం పీతాంబరేణోజ్వలం కాంచీదామనిబద్ధ ఖడ్గ సహితం కాళాంబుజశ్యామలం లక్ష్మ్యాలంకృత వక్షసంభుజలతచ్చక్రాంబుజం సుందరం పూర్ణేందు ప్రియమాన వక్త్రమణిషం శ్రీవేంకటేశం భజే భృగుమరే చత్రికశ్యప మహర్షి మధ్యే స్థిత్వాసనే కుశమయే సముదీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనికి గురుం ప్రసన్నం ఓం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలోఘస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యా ఆపః తేజో వాయు ఆకాశ అహంకార మహత విక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండ మండలే ఆధార శక్తి శ్రీవరాహ కూర్మ అనంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అతో భాగే మహానాలాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రఫణా మణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముద అంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంత శుండాతండోతంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతీతి అష్ట దేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమనురితి వరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక చలవలయితే లవణ ఇక్షు సురా సర్పే దధి క్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్ష కుశక్రౌంచ శాక శాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపే ద్వీపితే మాహేంద్రమలయ సఖ్య సుక్తిమదృక్షవత్తి వింధ్య పార్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హారేలావృత భద్రాశ్వకేతకమాలా హిరణ్యక రమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రగభస్తి పున్నాగ గంధర్వ సౌమ్యవరుణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశతకోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోః దక్షిణదిగ్భాగే
श्रीकृष्णा गौतमकावेर्याणां मध्यप्रदेशे आदिवराहक्षेत्रे श्रीवेङ्कटाचले श्रीश्रीनिवासस्वामी भगवदालये समस्तभगवत् आचार्याणां सन्निधौ सकलजगत्स्रष्टुः परार्धद्वयजीविनो ब्रह्मणो द्वितीयपरार्धे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमे हनि द्वितीययामे त्रयोदशघटिका द्विचत्वार्विंशतिघटिकासु गतासु तृतीयमुहूर्ते प्रथमप्राणायामकाले पुरुहूतनामधेयेन्द्रसमये पार्थिवप्रलयकूर्मानन्तश्वेतवराह ब्रह्मसावित्राख्य सप्तकल्पानां मध्ये पञ्चमे श्वेतवराह कल्पे स्वायम्भुव स्वारोचित उत्तमतामस रैवत चाक्षुषवैवस्वित सूर्यसावर्णे धर्मसावर्णे दक्षसावर्णे रुद्रसावर्णे ब्रह्मसावर्णे इन्द्रसावर्णे वेदसावर्णाख्य चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतमन्वन्तरे तत्र एकसप्तति महायुगानां सप्तविंशति महायुगेष्व अतीतेषु तदुपरि अष्टाविंशतितमे महायुगे अष्टाविंशतिसहस्रान्वित सप्तदशलक्षाब्दे कृतयुगे याते षण्णवतिसहस्रान्वित द्वादशलक्षाब्दे त्रेतायुगे याते चतुष्षष्टिसहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरयुगे याते द्वात्रिंशत्सहस्रान्वित चातुर्लक्षाब्दे वर्तमाने कलियुगे प्रथमपादे युधिष्ठिर विक्रमार्क्य शालिवाहन विजय अभिनन्दनागार्जुन कल्कि भूपाख्य षट्शखानां मध्ये तृतीये शालिवाहनसखे अस्मिन् देशे शुभमुहूर्ते मम अनेकजन्मसु ह्यजन्मनि चेतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहस्य प्रकाशे च वृत्तनावृत्तमहापातकादि समस्तदुरितक्षयार्धं दश पूर्वेषां दश अपरेषां मद्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित आधाम तपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्य उत्तीर्य तिले सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैकतिल अपकर्षणक्रमेण सर्वरास्य अपकर्षणसंहितकाले श्रीमहाविष्णुलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्ठोम अतिरात्र अप्त्योर्यमशान्तपवाजपेय पौण्डरीकश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्त्यर्थम् आमोद ब्रह्मोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्ष फलसिद्ध्यर्थं लक्ष्मीनारायण प्रीत्यर्थं परत्व विभव व्यूह अंतर्यामी अर्चास्वरूप रूप गुण विभवैश्वर्यादि निरूपक श्री विखणो मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिर्युक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त संपूर्ण सकल फलावाप्त्यर्थं षोडश महादानेश मुख्यभूतं सालंकृत कन्यकादानाख्य महादानं कारयिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीरस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शन पाञ्चजन्यशार्ककौमोदके नन्दकादिदिव्यपञ्चायुधधर विराजितस्य पद्माङ्कित कोटिसूर्यप्रकाशितस्य श्रीमदो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानसागमोक्तभगवच्चास्त्रोक्तमार्गेण आंगिरसबारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य पंचविध व्यूह विभेदेन प्रवर्तमानस्य परत्व विभव व्यूह अंतर्यामी अर्चावतार रूपस्य भगवतः परवासुदेवस्य महाविष्णोः परब्रह्मणो न प्रेम आंगिरसबारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति सुखीयमानस्य त्रिगुणात्मिकस्य गुणत्रयकर्मणो विधिवशात् उत्पत्ति स्थितिलयकार प्रवर्तमानस्य महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगिरसबारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिगण विजृम्भित पादारविन्दस्य अर्चावतार रूप प्रद्युम्नावतारस्य महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगिरसबारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय
కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యాశోభితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యావతారాయ ప్రసన్న పారిజాతాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్యాత్మిక నిత్య యౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయనో అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్గజుస్సామాధర్వ సకల వేదాధ్యాయని భార్గవచవనాప్నువానౌర్వైదల పంచారుషేయ ప్రవరామిత భార్గవస గోత్రోద్భవే సర్వాలంకారవతే ప్రాతులాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పలుగుని నక్షత్రే కన్యారాశో జాతాం భృగోర్ సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే వృణీధ్వం దాస్యామి. ఋగ్గజుస్సామాధర్వ సకల వేదాధ్యాయనీం కాశ్యప ఆవత్సారణైర్ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప స గోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతులాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహు శ్యామలాంగీం విష్ణోః పురాణమహిషీం ప్రకృతి అంశ సంభూతాం రేవతి నక్షత్రే మినరాసో జాతాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం కాశ్యపీం భూదేవి నామ్నీం ఇమాం కన్యా వృణీమహే వృణీధ్వం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైరుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీష కన్యాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధయే విశ్వంబరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః మాం కన్యా ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్తో మహాంతో గృహ్ణంత్వం సుముహూర్తోస్త్వం సుప్రతిష్ఠితం అస్త్వం తథాస్తు. శ్రీభూరమణ గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, హైమాగార రసత్సుఖాసనగతో మంగాపతి శ్రీధర శ్యామంగ కరదర్శితాత్మనిలయశేషాచలాధీశ్వర సోమాహస్కరలోచనో మణిగణై సంభూషితో మంగళం శ్రీమద్వేంకటనాయకో దిశతు వః అర్ధ్యావతారోత్సవే. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో చక్కగా మాంగళ్యారాధన చేస్తూ ఉన్నారు. ఆ మాంగళ్యారాధులను ఆకాశగంగా దివ్య తీర్థ జలాలతో ప్రోక్షిస్తూ అభిషేకిస్తూ ఆ వేదంలో చెప్పినటువంటి అమ్మకు సంబంధించినటువంటి సూక్తాలను పఠిస్తూ అభిషేకిస్తూ సమస్తమైనటువంటి ఈ ప్రాణులకు కూడా జీవరాశికి సమస్త జననీ వందే చైతన్య స్తన్యదాయిని, సమస్తమైనటువంటి జీవరాశికి కూడా చైతన్యాన్ని ప్రసాదించేటువంటి తల్లి శ్రీభూమి విలసత్ సుపార్శ్వయుగలశ్చక్రాది దివ్యాయుధ శ్రీవైఖానస వైదికర్చన విధిర్బ్రహ్మోత్సవారాధిత బ్రహ్మేశాది సురేంద్రవందిత పద శ్రీ వెంకటాద్రీశ్వర కళ్యాణం భవతాం కరోతు భగవాన్ అర్ధ్యావతారోత్సవే. ఈ అర్ధ్యావతార వైభవం మనం ఎంతని చెప్పుకోవచ్చు. ఆనందరసైకమూర్తి అయినటువంటి ఆ అక్షర పరబ్రహ్మ ఆదినారాయణుడు వేదవేద్యుడు అనంతశ్రీ విభూషితుడైన వెంకట విభుని యొక్క దివ్య సాన్నిధ్యం చేరాలి అని తహతహలాడుతోంది అమ్మ.
ఆ శ్రీ మహాలక్ష్మి ఎన్ని రూపాలతో సేవిస్తూ ఉంటుందో కదా, 8 రూపాలతో అంటూ ఉంటారు. ఆదిలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, గజలక్ష్మిగా, విజయలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, మోక్షలక్ష్మిగా, శ్రీమదూర్జితమేవవా. ఎన్నని చెప్పాలి స్వామి, నీ యొక్క అచింత్యాద్భుత నిత్యయవ్వన స్వభావ లావణ్య రత్నాకరమైనటువంటి స్వరూపానివి కదా. నీ సాన్నిధ్యం చేరటం అమ్మ నీకు అభిన్నమా భిన్నమా అని వాదాలు చేస్తారు. భిన్నాభిన్నమా అని కూడా, లక్ష్మీతో కూడిన లక్ష్మీ విశిష్టుడైన నారాయణుడవైన నిన్ను అర్చించాలి అని ఐఖానస శాస్త్ర కోవిదులు సిద్ధాంతం చేసి నిన్ను ఆరాధించడం, లక్ష్మితో కూడిన నారాయణుణ్ణే అర్చించాలయ్యా అని 10వ శతాబ్దిలో శ్రీనివాస మఖి అనేటువంటి నీ పాదార విందాలను నిరంతరాయంగా అర్చించేటువంటి అర్చన చేసిన ఆ అర్చక స్వామి బ్రహ్మసూత్రాలకు లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యమని అందించారే నీ అనుగ్రహంతో. ఎంత విశేషమయ్యా! ఆ లక్ష్మి సర్వవ్యాప్తమై ఆదిలక్ష్మిగా, అన్ని రకాల ఐశ్వర్య రూపిణిగా, పద్మంతో కూడిన అభయముద్ర, వరదముద్ర, సాముద్రిక లక్షణాలతో తల్లి దర్శనమిస్తోంది ఆదిలక్ష్మి అన్నారు. అభయవరద ముద్రలతో, పద్మాలతో విద్యాలక్ష్మిగా బుద్ధి జ్ఞానాదులను నీ భక్తులకు అనుగ్రహిస్తోంది. చాలామంది అనుకుంటారు లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలు. కాదు కాదు, ఆ లక్ష్మి ఎక్కడ ఉంటుంది? నారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. అందువల్లనే లక్ష్మీనారాయణులు ఇద్దరినీ కూడా ఆరాధించాలి. అభయవరద ముద్రలతో, 2 తామరలతో, మిగిలిన 4 చేతులలో ఇల్లు సువర్ణ కలశం శంఖ చక్రాలతో దర్శనమిచ్చేటువంటి ఆ ధనలక్ష్మి, సద్యోగాలనిచ్చేటువంటి ధనానికి అధిష్టాన దేవత. గోవులు ఒక ధనం, భూమి ఒక ధనం, జ్ఞానం ఒక ధనం. ఇవన్నీ ధనాలే. ధనం అంటే ఏమిటి? ధనం వేరే ఏమీ కాదు. ఏదైతే ఉత్తమమై జ్ఞాన వికాసానికి కారణమై ధర్మబద్ధమై ఉంటుందో, ఏ గృహంలో చక్కని సంభాషణలు నడుస్తాయో, భార్యాభర్తలు, కుమారులు, పిల్లలు అందరితో 10 మందితో కూడి ఉంటే అది కుటుంబమని, కుటుంబ లక్ష్మి అని కూడా అన్నారు. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం అని కూడా ఆ భగవద్ ఆరాధన వల్ల సకల శుభాలు కలుగుతాయి. సత్సంతాన సమృద్ధి కలుగుతుంది, పాడి పంటలు కలుగుతాయి, 8 రకాల ఐశ్వర్యాలు వృద్ధి అవుతాయని కూడా ఆ మహానుభావుడు మరీచి మహర్షి విమానార్చన కల్పమని దానిలో చెప్తారు. ధాన్యలక్ష్మిగా కూడా కర్షకులు ఆమెని ఆరాధిస్తారు. అభయవరద ముద్రలతో గద, చెరుకు గడ, సస్యం, అరటి గెలలతో ఉంటుంది. సమస్త ప్రాణికోటికి ఆహారం అన్నం కాబట్టి ఆ అన్నాన్ని అధిష్ఠించిన దేవతగా ధాన్యలక్ష్మి ఉంటుంది. కాబట్టి ఆ తల్లి అందుకనే ఆ భూసూక్తాన్ని పఠించి ధాన్యాదులు పొలాలలో చల్లుతూ ఉంటారు, పంటలు సమృద్ధిగా పండటం కోసం. అటు శ్రీదేవిని భూదేవిని చేపడుతున్న శ్రీనివాసుని యొక్క దివ్య శ్రీచరణాలని ఆశ్రయిద్దాం. ధైర్యలక్ష్మిగా, గజలక్ష్మిగా, విజయలక్ష్మిగా, సంతానలక్ష్మిగా ఉండే ఆ 8 రూపాలలో అభివ్యక్తమైతే ఆ అమ్మ యొక్క స్వరూపాన్ని మనం చక్కగా ధ్యానిద్దాం, అనుగ్రహాన్ని పొందుదాం. లోకరక్షక హేతునా కంఠే వత్రామి సుభగే సాజీవ శరద శరం ప్రజాపతి సోమగం రాజా నమస్సృజత తంత్రయో వేదాన్వసృజ్యంతాతాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునా కంఠే వత్రామి సుభగే రక్షద్వం భువనత్రయం ప్రజాపతి సోమగం రాజా నమస్సృజత
తంత్రయో వేదాన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మహీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితం అస్తు తథాస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. నెలకొన్న విరహాగ్ని నిండాబోసి మలయుని నాభి హోమపు గుండములను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి పొలయుని నిట్టూరు పుల విసరుచును. పొలయుని నిట్టూరు పుల విసరుచును చెమటల నాహుతి ఓసెనతడు పొలయుని నిట్టూరు పుల విసరుచును. పొలకు చెమటల నాహుతి ఓసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. స్వహ సత్యాయ స్వహ ఓం అచ్యుతాయ స్వహ ఓం అనుద్ధాయ స్వహ ఓం శ్రీ స్వహ ఓం ధృతే స్వహ ఓం పవిత్రే స్వహ ఓం ప్రమోదారిణ్యే స్వహ ఓం హరిణ్యే స్వహ ఓం పౌష్టే స్వహ ఓం క్షోణ్యే స్వహ మఖ్యే స్వహ ఓం భూస్వహ ఓం భవస్వహ ఓం శుభస్వహ భువస్వస్వహ అదితేర్వమగ్గుస్తః నమతేర్వమగ్గుస్తః సరస్వతేర్వమగ్గుస్తః దేవప్రాసాభిః సదేవదేవస్య త్రిపతిః పురుషోత్తమ సదర్విలాంటి బ్రహ్మాండనాయకస్య శ్రీశేషాత్రివాత్రివాత్రిశ్వామపీత్యర్థ సర్వలోకితార్థం కరిష్యమాణः వైవాహ్మత్స్వే లాజహోమం హోషే అదితేర్మణ్యస్వ నమతేర్వమణ్యస్వ సరస్వతేర్వమణ్యస్వ దేవస్య తప్రసవ ఇమాం లాజానమభిగార్య. జానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాంస్తదగ్నిరను మన్యతాం యం నారుపబ్రూతేగ్నోలాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాస్తదగ్నిరను మన్యతాం యం నారుపబ్రూతేగ్నోలాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ
స్తుభ్యం చ సంవననా తదగ్నిరనుమన్యతాం యం నారుపబ్రూతేజ్ఞోలాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వః ఓం భువస్వః ఓం సువస్వః భూర్భువస్వస్వః ఆదితిర్మమగ్గుస్తః అనుమతిర్మమగ్గుస్తః సరస్వతిర్మమగ్గుస్తః దేవప్రాసాదిహ్యస్య దేవదేవస్య భగవతో నారాయణ శ్రీ శ్రీనివాసస్వామి ప్రీత్య సర్వలోకితార్థం కరిష్యమాణः వైవాహిమత్స్వే సర్వదోష ప్రాచిత్తార్థం వైష్ణవహోమం హోషే అతిథిరమన్యస్వ అనుమతిర్మన్యస్వ సరస్వతిర్మన్యస్వ వితప్రస్వ మతో దేవావంతునయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ इदं विष्णुर्विचक्रमे त्रेदा निदते बुतं सवणमस्य पागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोप अद अभ्यततोतर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य युजुसका स्वाहा तद्विष्णो परमं पदं सदा पश्यन्त्य शूरयः दिविवचक्षुरतदग्गुस्वाहा तद्विप्रासो वैपण्यवजाग्रिवागिं सस्तमन्त्यते विष्णोर्यत् परमपदग्गुस्वाहा ॐ भूस्वः ॐ भुवस्वः वगं सुवस्वां भूर्भुवस्वस्वः रीतेर्ममग्गुस्तः नमतेर्ममग्गुस्तः सरस्वतेर्ममग्गुस्तः तेजप्रासाभिः तस्य देवदेवसत्री श्रीनिवासस्वामिन् प्रीत्यं सर्वहितार्थं करिष्यमाणः वैवाहिमस्य कर्मसाद्गुण्यादम् उपरिष्टान्तोहं होषे अतिथिर्मन्यस्व अनुमतेर्मन्यस्व सरस्वतेर्मन्यस्व देवसवितप्रस्व एतस्य कर्मणोत्यरीर्चं यद्वान्यनाग्रम् अग्निष्ठत्स्विष्टकुरुत् विद्वान् सर्वज्ञं स्विष्टज्ञं सुहृतं करोति मे स्वाहा अग्ने स्विष्टकुटे स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा अग्ने स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपते स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवदिष्टं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मे स्वाहा अग्नये स्विष्टकुटे स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा जन्म आत्मनो मिन्दाभूतगिं तत्पुनराहार्जातवेदा विचाशनि स्वाहा पुनरग्निचक्षुर्दातु पुनरिन्द्रो बृहस्पति पुनर्मे अस्मना युवं चक्षुरादत्तामक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वचरिष्टेभ्य स्वाहा वेशन्दुष्टे स्वाहा निष्कृते स्वाहा दौरा अद्ये स्वाहा दैवीभ्य स्वाहा तनुभ्य स्वाहा रुद्ध्ये स्वाहा समृद्धे स्वाहा सर्वसमृद्धे स्वाहा आश्रावितमत्याश्रावितं यदोऽस्य दिशि स्वाहा सवितसि तेजोसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तमे पाहि स्वाहा वायोर्दिमे प्राणन्मे पाहि स्वाहा ब्रह्मणोदिमे बुद्धिमे पाहि स्वाहा अग्निर्भुक्तगुस्वा वेदिर्भुक्तगुस्वा द्योर्भुक्तगुस्वा पृथ्वीभुक्तगुस्वा वोषति वनस्पति गन्धर्वभुक्तगुस्वा अग्निजनगुस्वा वेदिर्जनगुस्वा द्योर्जनगुस्वा पृथ्वीजनगुस्वा वोषति वनस्पति गन्धर्व अप्तरजनगुस्वा अतः पूर्णातिकालमुहूर्तः ॐ सप्तते अग्नि समित सप्त जिह्वा सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्र सप्तधात्वा जन्ति सप्त योनिरापृषस्वा घृते अस्वाहा वृतधान विद्वान् अनिष्टगुरुतेन पूर्ण माहुतिं जुहोमि मनसा प्रचपते स्वाहा समिन्द्रे विश्वेपि देवी वरन्तं दिव्यमनवो गच्छतु यत् स्वाहा आदिशेषमिन्द्र जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तम् अतिथिर्ममग्गुस्तः अनवतेर्ममग्गुस्तः सरस्वतेर्ममग्गुस्तः तेजप्रासा पवित्रमस्य पवित्रमे भूयात् स्वाहा पूर्णमस्य पूर्णमे भूयात् स्वाहा सततस्य सर्वमे भूयात् स्वाहा सर्वमस्य सर्वमे भूयात् स्वाहा अक्षितमक्षित्येजोहमे अक्षितमस्य मानये चेष्टः प्राच्यान्तरिक्षायां प्रतीच्छामुदीच्छा पूर्वद्वयम् अतोदरदरे आपोष्टामयुभान् पश्चिमतः प्रतिमप्या दक्षिणतः प्रतिमा उत्तरतः प्रतिमप्या पश्चिमतो विष्णु सरसि दक्षिणतो विष्णु सरसि उत्तरतो विष्णु सरसि प्राच्यां विष्णु सरसि सर्वाङ्कुर्च ग्रन्थिं विसृज्य अब्धि प्रोक्ष्य अपस्पर्श्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तमापपोषदयो मरुतां पृषतयस्ता दिवं गच्छ ततो नो वृष्टिमेरय स्वाहा सुज्यन्तां ते वसतरगं सुज्यन्तां ते वसनम् యజ్ఞరక్షక గోవింద గోవింద శ్రీనివాస గోవింద గోవింద యజ్ఞో యజ్ఞపతిర్ యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన అని ఆ యజ్ఞస్వరూపుడు ఆ దేవదేవుడు యజ్ఞం అంటే త్యాగము అని కళ్యాణకారకమైనటువంటిది యజ్ఞం అతి ఆ యజ్ఞ ఫలాన్ని వీక్షిస్తున్నాం తన్మే అస్తు త్రయాయుషం త్రయాయుషం జపదగ్నే కస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం
त्रयाशं जपदग्ने कस्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशम् दीर्घायित्वाय बलाय शताय शतं च वर्षे त्रयाशम् आपोष्टमयोभवः ओंचमे स्वर्चमे यज्ञोपचते नमच्छायत्ते तस्मै तेन महाबालकृतं वा चरितं वा सत्यहीन वा पुष्पहीन वा होत्रीहीन वा वशरद्धार उपाग्ने जातवेस्य भगवान् प्रज्वलितवो नमः ओम यत्कायेन वाचा मनसा इंद्रियं वा बुद्ध्यात्मा प्रकृते स्वभावात् करोमि यद्य सकलं परस्मै श्रीमन्नारायण समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः वनपाद्या च वनिकं समर्पयामि यदा स्थानमिदं प्रवेशयामि आवेद सर्वदेव स्वे स्वे स्थानं गच्छन्तु यज्ञेश्वराय नमः गुरोभारं समर्पयामि आद्यशेषं समर्पयामि नमस्ते गर्हपत्याय नमस्ते दक्षिणाग्ने नमः आह्वनीयाय महावेद्य नमो नमः काण्डद्वयोपपाद्याय कर्म ब्रह्मस्वरूपिणे स्वर्गापवर्गरूप यज्ञेश नमो नमः यज्ञेश्वराय नमः यदा स्थानस्य प्रवेशयामि ओम सर्वं श्री भूमिदासर्पितम् अस्तु यन्मन्त्रहीनं तदहीनं भवतु तदृशीनां तपसः पृथिव्या क्षमया देवामनयो मामाविशन्तां शास्त्रामेव चिसन्विसन्तां तस्माकं भूत्यैरैमत्ये पुष्ट्यमत्ये मनो न भवतु वर्चो भवतु सर्वमस्माकं सम्पदस्तु सर्वं श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासार्पितम् अस्तु ఆయనాయేతి సమర్పయామి అని శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలో శ్రీకృష్ణస్వామి చెప్తాడు ఉద్ధవుల వారితో. అద్భుతమైనటువంటి మనం ఏమి చేసినా అది స్వామికి సమర్పిస్తే అది విశేషమైన ప్రభావాన్ని కలిగిస్తోంది. అలాగ పుట్టిన దగ్గర నుంచి కూడా నిరంతరం కృష్ణనామ సంధానంతో ఉన్నటువంటి గోదా పిరాట్టి యొక్క దివ్య వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః అని మధుర భక్తికి గొప్ప సాధనమైనటువంటిది ఆ గోదా పిరాట్టి గానం చేసినటువంటి వారణమాయిల పాసుర గానాన్ని అక్కడ జేర్ స్వామి వారి ప్రతినిధులు గానం చేశారు. అర్చక స్వామి అన్నమయ్య వంశీకులు ఆ చక్కని విశేష వైభవాన్ని స్ఫురింపజేశారు. ఇప్పుడు మాలా పరివర్తనంలో స్వామివారు నిరంతరం తనను స్మరించేటువంటి భావించేటువంటి ఆ అమ్మకు పుష్పమాల సమర్పణ చేశారు. భాస్వచంద్రమసౌ యదీయనయనే భార్యా యదీయా రమా యస్మాద్ విశ్వసృజప్యభూర్యమికులం యధ్యానయుక్తం సదా నాథోయో జగతాం నగేంద్రదుహితుర్నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. భక్త హృదయాలలో నిరంతరం నిలిచి తన భక్తుల ఇంట ఏ విధమైన బాధలుండవు అని ప్రతిజ్ఞ చేసి నమే భక్త ప్రణశ్యతి అన్నటువంటి ఆ పరమపురుషుని దివ్య వైభవాన్ని కనులారా దర్శిస్తూ అమందమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఆ స్వామి సాన్నిధ్యంలో కూర్చోవడమే ఒక మహద్భాగ్యం. సకల సమస్యలన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి ఆ దేవదేవుని యొక్క దివ్య సౌందర్యాన్ని వీక్షించేటువంటి ఆ భక్త హృదయాలకు ఆనందాన్ని కలిగిస్తూ ముచ్చటగా ముగ్గురు ఏకసింహాసనాధీశులై ఉన్నటువంటి వేళలో అక్షతారోపణం తలంబ్రాల కైంకర్యాన్ని నిర్వహిస్తున్నారు. లోకా సమస్తా సుఖినో భవంతు సమస్త సమంగళాని సంతు సత్య ఏతా ఆశిషస్సంతు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే